మీరు ఒక 25,000 శాలరీ ఒక మంత్కి సంపాదిస్తున్నారంటే శాలరీ వస్తుంది, రెంట్ పోతుంది, దాంతో ఫుడ్కి ఖర్చు అవుతుంది, స్మాల్ ఎక్స్పెన్సెస్ కూడా ఉంటాయి. మళ్ళీ మంత్ ఎండ్కి ఆల్మోస్ట్ ఏం మిగలట్లేదు. లైఫ్ ఒక లూప్ లాగా ఉంది, ఎర్న్ స్పెండ్ రిపీట్. బట్ మీ లోపల ఒక డ్రీమ్ ఉంటుంది, ఏదో ఒక రోజు మనం ఒక ₹1,00,00,000 సంపాదించాలి అనే ఒక డ్రీమ్ తప్పకుండా ఉంటుంది. క్వశ్చన్ ఏంటంటే 25,000 శాలరీ నుండి 1 crore వెళ్ళడం నిజంగా పాసిబులా, లేదా అది ఒక జస్ట్ వీడియోలో టమ్నైల్ లాగా అని మీరు అనుకోవచ్చు. స్ట్రైట్గా చెప్తాను, పాసిబుల్, బట్ ఈజీ కాదు, అండ్ ఫాస్ట్ కూడా కాదు, అండ్ లక్తో కూడా కాదు, సిస్టంతో మాత్రమే పాసిబుల్. చాలామంది బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే వాళ్ళకి అనిపిస్తుంది, అరే మన శాలరీ ఇప్పుడు ఒక 25,000 ఉందిరా, మన శాలరీ కానీ పెరిగిందంటే అప్పుడు లైఫ్ సెట్ అయిపోతుంది అని. కానీ రియాలిటీ ఏంటంటే శాలరీ పెంచడం ఒక పార్ట్ మాత్రమే. తప్పకుండా శాలరీ పెరిగితే ఫాస్ట్ అవుతుంది. రియల్ గేమ్ ఇన్కమ్ని మల్టిప్లై చేయడం, ఆ ఇన్కమ్ని ఇన్వెస్ట్ చేయడం, ఇదే రియల్ గేమ్. 25,000 శాలరీతో డైరెక్ట్గా క్రోర్ రీచ్ అవ్వడం అంటే చాలా కష్టం, ఎందుకంటే సేవింగ్స్ చాలా తక్కువ ఉంటుంది. మీరు మంత్కి ఒక 3,000 సేవ్ చేసినా అది చాలా స్లోగా గ్రో అవుతుంది. ఇయర్స్ పడతాయి, డికేట్స్ కూడా పట్టచ్చు ఒక్కోసారి. సో ఇక్కడ మైండ్ సెట్ చేంజ్ అవ్వాలి. ఫస్ట్ గోల్ కంట్రోల్. మీరు ఏం చేస్తున్న 25,000లో కొంచెం అయినా సేవ్ చేయడం స్టార్ట్ చేయాలి ఫస్ట్లీ. ఈవెన్ ఒక స్మాల్ అమౌంట్ అయినా. కన్సిస్టెన్సీ ఇస్ ఇంపార్టెంట్. అంటే ఇవాళ నేను ఇన్వెస్ట్ చేశాను, మళ్ళీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వచ్చేటప్పుడు, ఫిఫ్త్ వచ్చేటప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇన్వెస్ట్ చేద్దాంలే, వచ్చే నెల 2 నెలలు కూడా కలిపి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే అది తప్పు. ఎవ్రీ మంత్ మీరు ఇన్వెస్ట్ చేయాలి. కన్సిస్టెన్సీ ఇస్ వెరీ ఇంపార్టెంట్, బికాస్ హ్యాబిట్ బిల్డ్ అవ్వాలి. మనీ కన్నా ముందు డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. మీరు ఫస్ట్ ఇయర్స్లో చేసేది ఏంటంటే లైఫ్ని స్టెబిలైజ్ చేయడం, అన్నెసరీ ఎక్స్పెన్సెస్ కట్ చేయడం, స్మాల్ సేవింగ్స్ స్టార్ట్ చేయడం, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా స్కిల్స్ని కూడా నేర్చుకుంటూ పోవాలి. ఇది గేమ్ చేంజర్. ఎందుకంటే క్రోర్కి వెళ్ళాలంటే బిగ్గెస్ట్ వెపన్స్ సేవింగ్స్ కాదు, ఇన్కమ్. మీరు ఇన్కమ్ పెంచాలంటే లైఫ్ స్పీడ్గా అయిపోతుంది. మీరు వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీలాన్స్ స్టార్ట్ చేయొచ్చు, కంటెంట్ క్రియేట్ చేయొచ్చు, డిజిటల్ మార్కెటింగ్, కోడింగ్, డిజైన్, ఏదైనా ఒక స్కిల్ పిక్ చేసి 6 months సీరియస్గా వర్క్ చేస్తే ఇన్కమ్ డబుల్ అవ్వడం పాసిబుల్ అవుతుంది. 25K నుండి 50Kకి వెళ్ళినప్పుడు మీరు ఫస్ట్ టైం బ్రీతింగ్ స్పేస్లో ఫీల్ అవుతారు. అప్పుడు సేవింగ్స్ పెంచవచ్చు, ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 25,000 మీకు, నాకు 25,000 ఎందుకు సరిపోవటం లేదు, నా ఖర్చులకి 25,000 తక్కువ అవుతున్నాయి అనుకోవచ్చు. 50,000కి అంటే మీరు స్కిల్స్ని కానీ అప్గ్రేడ్ చేసి 50,000 కానీ ఎర్న్ చేశారంటే అప్పుడు మీరు సేవింగ్స్ కూడా పెంచవచ్చు. ఇనీషియల్గా చిన్న ఎస్ఐపితో స్టార్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3,000, 5,000 ఎంత పాసిబుల్ అయితే, అంటే ఎంత సేవ్ చేయగలిగితే మ్యాక్సిమం అంత సేవ్ చేయాలి. ఇది మనీ కోసం కాదు, ఒక హ్యాబిట్ కోసం. టైంతో ఇన్కమ్ మళ్ళీ పెరగాలి. 50K శాలరీ ఉండి 1 lakh వెళ్ళాలి. ఇక్కడ నుండి యాక్చువల్ వెయిట్ ఆఫ్ బిల్డింగ్ వెల్త్ స్టార్ట్ అవుతుంది. మీరు 20-30,000 ఇన్వెస్ట్ చేస్తే కాంపౌండింగ్ మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది. కాంపౌండింగ్ అంటే ఏంటి? సింపుల్, మీ మనీని కూడా మీకు వర్క్ చేస్తుంది, అది కాంపౌండింగ్ అంటే. మీరు వర్క్ చేస్తే ఇన్కమ్ వస్తుంది, కానీ మీ ఇన్వెస్ట్మెంట్ గ్రో అయితే వర్క్ చేయకుండా కూడా మీకు మనీ జనరేట్ అవుతుంది. అదే డిఫరెన్స్ మిడిల్ క్లాస్ అండ్ రిచ్ మధ్య. మీరు 12% రిటర్న్తో రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేస్తే ఇయర్స్లో అది హ్యూజ్ అమౌంట్గా అవుతుంది. స్లోగా స్టార్ట్ అయినా తర్వాత ఫాస్ట్గా అది పెరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ కాంపౌండింగ్. కానీ ఇక్కడ చాలామంది ఒక దగ్గర ఫెయిల్ అవుతారు. ఎందుకంటే ఇన్కమ్ పెరిగినా వెంటనే వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా పెంచేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఫస్ట్ ఒక 25,000 శాలరీలో ఉన్నారనుకుందాం. అప్పుడు మీ ఫోన్, బైక్, ఇవన్నీ లైఫ్ కూడా ఒకలాగా ఉంటుంది. మీరు ఏమనుకుంటారంటే ఇంకొక 10,000 శాలరీ పెరిగిందంటే అంటే ఇదే లైఫ్ని కొంచెం మెయింటైన్ చేయడం ఈజీగా ఉంటుంది అనుకుంటారు. బట్ 50,000కి వెళ్ళిన వెంటనే లైఫ్ స్టైల్ మార్చేస్తారు. 1 lakh వెళ్ళిన వెంటనే లైఫ్ స్టైల్ మార్చేస్తారు. ఇది బిగ్గెస్ట్ ట్రాప్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకోండి, 25,000 మీరు సంపాదిస్తున్నారు, 50,000కి వెళ్ళిన తర్వాత 50,000 లైఫ్ స్టైల్ని అడాప్ట్ చేసుకుంటారు. అండ్ 1 lakh వెళ్ళిన తర్వాత 1 lakh లైఫ్ స్టైల్. సో మీరు 1 lakh వెళ్ళినప్పుడు మీరు మళ్ళీ 50,000 లైఫ్ స్టైల్లోనే కానీ ఉన్నారు అంటే మీరు బ్యాలెన్స్ 50,000ని కంప్లీట్గా సేవ్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. టైంతో మీ పోర్ట్ఫోలియో గ్రో అవుతుంది, మీ కాన్ఫిడెన్స్ గ్రో అవుతుంది, మీ థింకింగ్ చేంజ్ అవుతుంది. ఇనీషియల్గా 3K ఇన్వెస్ట్ చేసిన పర్సన్ కొన్ని ఇయర్స్ తర్వాత 30K ఇన్వెస్ట్ చేస్తాడు. అదే గ్రోత్ అంటే. క్రోర్ అనేది ఒక బిగ్ జంప్ కాదు, స్మాల్ స్టెప్స్ రిపీట్ అవడం వల్ల 1 crore అనేది రీచ్ అవుతారు. ఇయర్స్ ఆఫ్ డిసిప్లిన్, ఇయర్స్ ఆఫ్ కన్సిస్టెన్సీ, ఇయర్స్ ఆఫ్ కంట్రోలింగ్ ఎమోషన్స్, ఇవన్నీ చేస్తేనే 1 crore రీచ్ అవ్వడం చాలా ఫాస్ట్గా అండ్ ఈజీగా కూడా జరుగుతుంది. మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి. మీరు ఇన్వెస్ట్ చేసిన మనీస్ కొన్ని సంవత్సరాల పాటు లాసెస్లో కూడా ఉండొచ్చు, కానీ లాంగ్ టర్మ్లో పేషెన్స్ మాత్రమే విన్ అవుతుంది. ఫైనల్గా ఒక ట్రూత్ గుర్తుపెట్టుకోండి, 25K శాలరీ ప్రాబ్లం కాదు, గ్రోత్ లేకపోవడమే అసలైన ప్రాబ్లం. మీ లైఫ్ని చేంజ్ చేయడానికి ఒక డెసిషన్ సరిపోతుంది. స్పెండ్ లైఫ్ కాదు, బిల్డ్ లైఫ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎర్న్ మాత్రమే కాదు, మల్టిప్లై. అవును, 1 day మీరు వెనక్కి చూస్తే 25K నుండి స్టార్ట్ అయ్యాను నేను, ఇవాళ ₹1,00,00,000 రీచ్ అయ్యాను అని రియలైజ్ అవుతారు. ఆ టైంలో మీకు అనిపించేది ఏంటంటే ఇది లక్ కాదు, అది సిస్టమ్, అది డిసిప్లిన్, అది కన్సిస్టెన్సీ. అది మీలో ఉందా?